లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. చూస్తుండగానే ఈ నూతన వత్సరంలో ఒకరోజు పూర్తి చేసుకున్నాం. దేవుడు అనుగ్రహించిన మరొక రోజు 2వ తేదీ జనవరి 2వ తేదీ కొరకు ఆయనకే నిండు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాం. ఈనాటి హెబ్రోన్ క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. దేవుని నామానికి స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరంలో సార్వత్రిక సంఘానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన మందిరంలో అంతకన్నా పైన ఉంటుంది. మన గృహాల్లో మనం కొనుక్కొని పెట్టుకున్నాం మాటో కార్డులో 2 మాటలు. మొదటి మాట, 3వ మాట సమాధానకర్త అనే మాటతో మనకి ఇవ్వబడింది. అదే మాట ఈరోజు అందులో ఇవ్వబడిన 3వ మాట ఈ 2వ తేదీ కొరకు దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చాడు. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఈ మాటలు వింటున్న నీకు నాకు దేవుడు మనతో చెప్పే మాట ఏమనంటే, మన దేవుడు మన మీద కోపించే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని నాశనం చేసే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని పతనమైపోయే పరిస్థితులు కోరుకునే దేవుడు కాదు. మన దేవుడు సమాధానకర్త. ఈ దినాన్న దేవుడు తన సమాధానంతో ఈ మాటలు వింటున్న మనల్ని నింపునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో గిద్యోను అనేటువంటి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, దేవాది దేవుడు అంటున్నాడు ఆయన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని. అటువంటి బలాఢ్యుడు కృంగిపోయి గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ చాలా దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు, బాధాకరమైన పరిస్థితిలో. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మాకు తోడుగా లేడు అని అంటున్నాడు. ఒక మాట చదవన, ప్రభు ప్రేరేపణిస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. గిద్యోను 6వ అధ్యాయము 13వ వచనం. గిద్యోను, చిత్తము నా ఎల్లుమడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను, దేవుడు మాకు తోడుకుంటే ఎందుకు జరిగింది ఇదంతా అని ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, గిద్యోనా, నేను నిన్ను మర్చిపోలేదురా, నేను సమాధానకర్తను, నేను సమాధానంతో నింపేదేవాడును, భయపడకు, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, ఇదిగో నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తానని చెప్పి గిద్యోను అక్కడ పెట్టిన మాంసాన్ని బలి అర్పణ ద్వారా దేవుడు కాల్చి పరలోకానికి వెళ్ళాడు. గిద్యోను భయపడిపోతున్నాడు. బాబోయ్, నేను దేవుడిని చూశాను, నేనేమవుతాను అని అనుకుంటుంటే దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటో తెలుసా? అన్న, ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు ఆ వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వేదన్నా అసమాధానంతో కలవరంతో రాత్రి ఎందుకో సరైన నిద్ర పట్టుకోకుండా పడుకొని ఉన్నావా? దేవుడు నీకు నాకు ఇచ్చే ఒక వాగ్దానం చెప్పనా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా గిద్యోనుతో ఈ విధంగా చెప్తున్నాడు, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన సమాధానకర్త. గిద్యోనుతో చెప్తున్నాడు, గిద్యోను సమాధానం నీకు, నువ్వు చావో, భయపడకు, ధైర్యంగా ఉండు. ఒకవేళ ఏదైనా భయంతో ఉన్నావా అప్పుడే జనవరి 2వ తారీఖునే, వద్దు, దేవుడు నీకు నాకు తోడుకున్నాడు. ఆయన సమాధానకర్త, మనల్ని సమాధానంతో నింపుతాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 26వ వచనంలో ఆ దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందాం ఈరోజు. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25, 26 వచనాలు. 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆ దేవుడే తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేసి తన సమాధానాన్ని నీకు అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, సమాధానకర్తయగు దేవుడు, సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు త్రొక్కించిన దేవుడు. ఇది ఈ మాట చెప్తున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుని స్తోత్రం. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడు తన సమాధానంతో నిన్ను నన్ను నింపుతాడు. ఈ రోజంతా తన సమాధానంతో నింపుతాడు. తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి తన సమాధానంతో నింపే దేవుడు. గిద్యోను దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఈ ఉదయకాలం నీకు నాకు చెప్తున్నాడు, గిద్యోనా, భయపడకు, నీకు సమాధానం, భయపడకము,
నువ్వు చావవు, నువ్వు బ్రతికే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు ఆ సమాధానకర్త. మన మీదకి లేచే సైతానును చూసి నువ్వు ఒకవేళ భయపడుతున్నావా? ఆడి తల చితక తొక్కబడింది, ఆడు చనిపోయాడు, తోక మాత్రం కదులుతుందంతే. ఎందుకు దాన్ని చూసి భయపడతావు? నీకున్న సమస్యల గురించి ఎందుకు భయపడుతున్నావు? నీ దేవుడు, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఆ మంచి దేవుడు, సమాధానకర్త కదా. ఈ ఉదయకాలం ఎందుకు నువ్వు దేవునితో కలిసి నాతో కలిసి మోకరించి ఆ ప్రభువుని అడగకూడదు? ప్లీజ్ ఒకసారి మోకరించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రోజంతా దేవుడు తన సమాధానంతో నింపుతాడు. ప్రార్థన. సమాధానకర్త యగు దేవా, మా బిడ్డలు ఈ మాటలు విన్నారు, ఈరోజు పనిలోకి వెళ్తున్నారు ప్రభు, తమ తమ పనులు నిర్వర్తించటానికి వెళుతున్నారు. నీ సమాధానంతో ఆ బిడ్డలను నింపండి. నీ సమృద్ధి అయిన కృపను వారి చుట్టూ ఉంచండి. ఏ కలవరంతో ఎవరైతే ఉన్నారో, రాత్రంతా ఏ బాధతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని నీ సమాధానంతో నింపుమని, ఆ గిజ్జోనుకు సమాధానం ఇచ్చిన దేవుడు, ఇశ్రాయేలీల ప్రజలకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి సమాధానం అనుగ్రహించిన దేవుడు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు, ఈ ఉదయకాలం మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ ఈరోజు నీ సమాధానంతో నింపమని నిండు హృదయపూర్వకంగా యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరలోకపు తండ్రి తన యొక్క సమాధానంతో ఈ రోజంతా మనల్ని నింపునుగాక. ఆమెన్.